హలో ఆల్, వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్. ఈరోజు రెసిపీలో సూపర్ సింపుల్గా చికెన్ పకోడీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా బోన్లెస్ చికెన్ ఒక 1/2 kg తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఈ కడిగి ఉంచుకున్న ముక్కల్లో ఉప్పు 1 టీ స్పూను, కారం 1 నుంచి 1.5 టీ స్పూను, మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. అలాగే జీలకర్ర పొడి 1/4 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూను, లేదంటే 1/4 టీ స్పూన్ వేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి 2 సన్నగా తరిగి ఇలా వేసుకోవాలి, లేదంటే కచ్చా పచ్చగా దంచి వేసుకోవచ్చు. కరివేపాకు కూడా ఇలాగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మైదా 3 టీ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే మైదాతో పాటు కార్న్ఫ్లోర్ కూడా 3 టీ స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కలర్ కోసం రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, నేనైతే వేస్తున్నాను. అలాగే లెమన్ జ్యూస్ 1/4 టీ స్పూన్ వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి అన్నీ. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఫైనల్గా ఎగ్ వేసుకుంటే చికెన్ పకోడా సాఫ్ట్గా వస్తుంది. మీకు సాఫ్ట్నెస్ వద్దు, క్రిస్పీగా క్రంచీగా కావాలంటే ఎగ్ వేయడం మానేసి అలాగే పకోడీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వేడి చేసి వేపడానికి తగినంత ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత రెడీ చేసి ఉంచుకున్న చికెన్ బ్యాటర్ ఉంది కదండి, ఒక్కొక్కటి చికెన్ పీసెస్ డ్రాప్ చేస్తూ చికెన్ ఆయిల్ వదులుతూ మనం చికెన్ పకోడీ వేసుకొని ఆయిల్లో ఎర్రగా వేపుకొని తీసుకోవాలండి, అంతే. ఇలా చికెన్ పీసెస్ 2 వైపులా కూడా తిప్పుతూ ఎర్రగా వేపుకొని తీసుకోవాలి. మిగిలిన బ్యాటర్ అంతా కూడా ఇలాగే వేపుకొని ప్లేట్లో తీసి ఉంచుకోవాలి. చాలా క్విక్గా టేస్టీగా రెడీ అయిపోయి ఈవినింగ్ స్నాక్ నాన్ వెజ్ రెసిపీ చికెన్ పకోడా చాలా తొందరగా రెడీ అయిపోతుందండి. పిల్లలకి పెద్దలకి కూడా ఎంతో నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయొచ్చు అందరూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.